నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్గా ఆలుతోటి సింపుల్గా చేసుకునే ఆలు మిక్చర్ తయారు చేసుకుందామండి. చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా పెట్టచ్చు, స్నాక్స్కి, లేదంటే ఈవినింగ్ వచ్చి తినడానికైనా చాలా బాగుంటాయి. ఇవి ఈజీగా 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి, అసలు పాడవు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఇక్కడ ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నాను. వీటి పొట్టు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలండి. ఎందుకంటే మనం ఇలా పీల్ చేసుకున్నప్పుడు చేతి జారకుండా ఉంటుంది. మనం ఆలు చిప్స్కి అయితే ఇలా రౌండ్గా పొడవుగా చేసుకుంటామో అలా చేసుకోవాలి. లేదు మీరు సన్నగా కట్ చేసుకోగలరు అంటే సన్నగా అయినా ఇలా కట్ చేసుకోవచ్చండి. నేనైతే పీలర్ తోటి ఇలా సన్నగా చేశాను. ఈ ఆలు ముక్కలన్నీ ఇలా చేసేసుకోవాలి. మనకు దాంతో అయితే సింపుల్గా తొందరగా అయిపోయింది. ఇప్పుడు చూడండి అన్నీ అయిపోయినాయి కదా. ఇలా 4-5 ముక్కలు ఇలా లైన్గా పెట్టేసుకొని వీటిని వీలైనంత సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకి త్వరగా ఫ్రై అవుతాయి, మంచి క్రిస్పీగా ఉంటాయి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల. అందుకే ముందుగా వాటిని తురుము దాంతో ఆలు చిప్స్కి ఎలా అయితే పట్టుకుంటామో అలా పట్టుకుంటే బాగా సన్నగా వస్తాయి. మొత్తం ఇలాగే సన్నగా కట్ చేసుకోవాలి తురుము పట్టుకున్న తర్వాత. ఇవన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బేషన్లో వాటర్ తీసుకొని వీటిని ఒక 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి. మనకు ఈ వాటర్ ఎలా ఉన్నాయో మొత్తం కడిగిన తర్వాత కూడా ఇలా తెల్లగా ఉండాలి, అప్పటి వరకు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలుగడ్డలో ఉన్న ఈ తెలుపు అంతా వచ్చేస్తుంది. ఆయిల్లో వేసినప్పుడు అది ఆయిల్ పాడవుతుంది, ఇంకాను కొంచెం కలర్ మారిపోతుంటుంది. అందుకోసం అనేసి 3-4 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. చూడండి, నేను 3 టైమ్స్ వాష్ చేశాను. వాటర్ మంచిగా తెల్లగా వచ్చినాయి. ఇలా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో, వెడల్పాటి గిన్నెలో వాటర్ పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ని ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు, ఒక 2 నిమిషాలండి, ఒక పొంగు వస్తే సరిపోయిద్ది. మనకు ఒక 50 to 60% ఉడికితే సరిపోతాయండి, అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి అవి తీసుకొని చల్లని వాటర్లో కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని వాటర్ వేసుకొని అందులో వేసేసుకోండి. చల్లని వాటర్లో, మనం వేడి వాటర్లో అలాగే ఉంచేస్తే ఈ ఆలు ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి. అలా మెత్తగా వద్దండి, ఒక 80% వరకు ఉడికితేనే సరిపోయిద్ది మనకి, అంతకంటే మెత్తగా ఉడకొద్దు. ఇలా చల్లనీళ్ళలో వెంటనే వేసుకున్నామంటే మనకి ముక్కలు అనేవి అలాగే గట్టిగా ఉండిపోతాయి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసి ఆ తర్వాత వడగట్టేసుకొని ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఇవన్నీ ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే అందులో ఉన్న తేమ వాటర్ అంతా పోయి పొడిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా పొడిగా వస్తాయి 10 నిమిషాలకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇవి వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి. ఎప్పుడు లోలో పెట్టుకోవద్దండి. లోలో పెట్టుకొని మనం కాల్చుకున్నామంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది, మనకు క్రిస్పీగా వస్తాయి కానీ ఆయిలీగా ఉంటుంది. అందుకనేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇవి వేసి మంట మీడియంగా పెట్టుకొని చక్కగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఇలాగే చూడండి, ఈ కలర్ వచ్చినాయంటే మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి. తెల్లగా ఉంటే అసలు రావి. ఇవన్నీ మొత్తం ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలు, మీకు నచ్చినన్ని, కొన్ని ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అన్ని తినము అన్న వాళ్ళు కొన్ని వేసుకోండి. ఇవి కూడా చిన్న మంట మీద మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి అందులో వేసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పులు పలుకులు వేసుకోండి. ఇవి కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకా ఇష్టం అంటే కొన్ని పుట్నాలు ఉంటాయి కదండి, అవి కూడా వేయించి వేసుకోవచ్చు, బాగుంటాయండి. నేను మా పిల్లలు తినరనేసి వేయలేదు. ఇప్పుడు అందులోనే ఒక గుప్పె నిండా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కరివేపాకు అందులో వేసుకోవద్దు, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూను కారము, 1/4 టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్ విడివిడిగా వేయొచ్చు, కానీ ఇలా కలిపి వేసుకుంటే అన్నీ ఈవెన్గా సరిపోతాయి. ఒక్కొక్కటిగా సపరేట్గా వేసుకున్నాం అనుకో అవి వేసిన ముక్కలు మాత్రం కొంచెం కారంగా లేదంటే ఉప్పగా ఉండిపోతాయి. ఇలా కలుపుకున్నామంటే మొత్తం అన్నిటికీ ఒకే విధంగా సమానంగా పడతాయండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఇలా బాగా కలుపుకోండి. ఎక్కువ పిసికినట్టు అనొద్దండి, మొత్తం నలిగిపోయి ముక్కలన్నీ విరిగిపోతాయి. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా బాగా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి మంచిగా నీట్గా స్లోగా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఒక బౌల్లో, ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 15 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్గా పెట్టొచ్చు, లేదంటే ఈవినింగ్ వచ్చిన తర్వాత అయినా పెట్టొచ్చు అండి. చాలా బాగుంటాయి.